నిన్నటి ఎపిసోడ్లో భరణి వర్సెస్ రీతూ మధ్య రసవత్తరమైన పోరు నడించింది. వీరిద్దరి మధ్య జరిగిన టాస్కులో రీతూ గెలిచింది. అయితే చివరలో నాకు డౌట్గా ఉందంటూ పుల్లపెట్టింది తనూజ. దీంతో ఆమెకు వంత పాడాడు భరణి. ఈ టాస్కుకు సంచాలకైన సంజనపై బిగ్ బాస్కు కంప్లైంట్ చేశాడు భరణి. సంచాలక్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ నిప్పులు చెరిగారు భరణి. తాజాగా విడుదలైన ప్రోమోలో జంగ్యార్డ్లో ఉన్న ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ షేప్స్ గుర్తించి వాటిని ముందు పెడితే వాళ్లు గెలిచినట్లువైతే రీతూ పెట్టిన వాటిలో ఒకటి ట్రయాంగిల్ కాదని వాయిస్ వినిపించాడు భరణి. రీతూ పెట్టిన ట్రయాంగిల్ కరెక్ట్గా లేదని, రెక్టాంగిల్ అవుతుందని, అయినా రీతూను విన్నర్గా అనౌన్స్ చేశారని, అది తప్పు అంటూ బిగ్ బాస్కు కంప్లైంట్ చేశారు భరణి. నా పేరు ఎందుకు తీస్తున్నారు? దానిని ట్రయాంగిల్ అనకుండా ఏమంటారు అంటూ అరిచింది రీతూ. దీంతో నేను నీతో మాట్లాడడం లేదంటూ అంతే గట్టిగా సీరియస్ అయ్యాడు భరణి. ఎక్కడెక్కడ చీటింగ్ జరిగింది, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ షూ చూపిస్తే మనుషులను గుర్తుపట్టారో మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికి నేను నోరు మూసుకుని కూర్చున్నాను అంటూ గతంలో డీమాన్, కళ్యాణ్ చీటింగ్ గేమ్ను బయటపెట్టాడు. దీంతో కళ్యాణ్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు. కన్ఫెషన్ రూంలో ఏం చూపించారో నాకు తెలుసు. వీడికి, డీమాన్ కు ఆ విషయం తెలియదు. ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు కళ్యాణ్. నీ పేరు తెచ్చానా? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావంటూ కళ్యాణ్ మీదకు వెళ్లాడు భరణి. మొత్తానికి ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న భరణి ఇప్పుడు విశ్వరూపం చూపించాడు.